చూస్తుంటే వెనకాల నుంచి దొంగ దొంగ చూస్తుండే వర్కౌట్ చేస్తుంటే. ఈ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల మన గొంతు అయితే కొద్దిగా పోయింది. బ్లాకీ దాదా దాదా దాదా. హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక 3 days నుంచి వర్కౌట్ చేయకపోతే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో మొత్తం కోల్పోయిన లాగా అయితే ఫీల్ అయిపోతున్నాను నేనైతే. అందుకే ఎట్లయితే అట్లా అని చెప్పి నేనైతే ఇలా జిమ్కి అయితే వెళ్ళిపోయిన వర్కౌట్ అయితే చేయడం కోసం. సో కొద్దిగా తగ్గిందో లేదో అని చెప్పి నేను మొత్తం అయితే హెవీ వెయిట్ అయితే తీసుకొట్టడం లేదు ఇక్కడ. ఎందుకు మీరు చూస్తున్నట్టయితే నార్మల్గా అయితే లైట్ వెయిట్తో అయితే స్టార్ట్ చేసిన వర్కౌట్. నాకు ఇప్పుడు అనిపిస్తుంది బాడీ చేతగానప్పుడు వర్కౌట్ చేస్తే ఎట్లుంటుందో ఇప్పుడు అర్థమవుతుంది ఆ ఫీలింగ్ ఏందో. నిజంగా మనం యాక్టివ్గా ఉన్నప్పుడు ఎంత వెయిటేజ్ కొట్టినామంటే అంత వెయిటేజ్ కొడతాము. కానీ అదే మనకు సిక్ అయినప్పుడు కానీ, కోల్డ్ అయినప్పుడు కానీ, ఇట్లాంటి ఫీవర్ వచ్చినప్పుడు కానీ మన చేత కాదు చూసినారా, ఆ టైంలో మనం వెయిట్ లేపలేము. ఎందుకంటే మనం యాక్టివ్ ఉండదు, మన బాడీ యాక్టివ్ ఉండదు, అండ్ మన మైండ్ కూడా యాక్టివ్ ఉండదు. కాబట్టి నేనైతే నార్మల్గా బ్యాక్ పుల్ డౌన్ అయితే చేసిన. స్టార్టింగ్ 3 sets అయితే చేసిన, 15 repetitions చేసిన. బ్యాక్ పుల్ డౌన్ అయిపోయిన తర్వాత నేనైతే సీటెడ్ రోయింగ్ అయితే వచ్చేసిన. సీటెడ్ రోయింగ్ కూడా స్టార్ట్ చేసిన. అండ్ ఫస్ట్ సెట్ అయితే నేను ఒక 15 repetitions ఏమో చేసిన. అండ్ సెకండ్ సెట్ 13 repetitions. అండ్ థర్డ్ సెట్ వచ్చేసి ఒక 12 to 13 repetitions అయితే చేసిన. నేను ఇప్పుడు నా సిచ్యువేషన్లో నుంచి నేను చెప్పాల్సింది ఒకటే, మీకు ఎప్పుడైనా సిక్ అయినప్పుడు మాత్రం మీరు వర్కౌట్ చేద్దామని అనుకున్నప్పుడు హెవీ వెయిట్ అయితే చేయకండి. ఎందుకంటే హెవీ వెయిట్ చేస్తే ఏమవుతుందంటే అది ఇంకా ఎఫెక్టివ్ చూపిస్తుంది మీ బాడీకి. సో మీరు బలవంతంగా పుష్ చేయడం వల్ల మీ హెల్త్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే మనతో ఎంతైతే అంతే చేయాలి, మనం ఫోర్స్ చేయొద్దు బాడీని ఎప్పుడు. సో బ్యాక్ వర్కౌట్ అయిపోయిన తర్వాత లైట్గానే చేసిన, నేను 2 variations ట్రైన్ చేసిన అంతే. దాని తర్వాత నేనైతే ట్రైసెప్స్ అండ్ బైసెప్స్ అయితే ట్రైన్ చేస్తున్నాను. ఇక్కడ 3 days రెస్ట్ తీసుకున్నాను కదా, అందుకని నేను ఒక ఆర్మ్స్ కూడా కవర్ చేద్దామని చెప్పేసి ఈ ట్రైసెప్స్ అండ్ బైసెప్స్ వర్కౌట్స్ కూడా యాడ్ చేసిన. 2 variations యాడ్ చేసిన. మంచి మ్యూజిక్ పెడితే వర్కౌట్ని అయితే ఎంజాయ్ చేయండి. Letting time fly, can't stop, won't stop, hit the skyline while everybody else flies, cause I'm downright keeping things on lock, I'm about mine, sipping 100 proof shots. Letting time fly, can't stay in one place, we the outside, going at it all day till it's nighttime. No, I can't see straight, but it's alright, I'm doing things my way, I'm going out. నిజంగా చినిగిపోతుంది. నిజంగా ఏమో అనుకున్నా కానీ సిక్లో వర్కౌట్ చేయడం అయితే చాలా ఇంపాసిబుల్ టాస్క్ ఇది. బట్ స్టిల్ మనమైతే వెయిట్లు లేపుతున్నాం, అట్లా ఉంటుంది కదా మనతో. One place we been outside, going at it all day till it's nighttime. No, I can't see straight, but it's alright, I'm doing things my way. I'm going, I'm about my way. I'm going in one way. I'm going, I'm down, I'm going, I'm down, I'm going. Driving, 4-wheel driving, smoking at the house, I can feel the heat rising. Time spent wilding, need a psychiatrist. Your lies ain't a purse, baby, I am not buying it. Can't stop now, got too much motion. You hide your emotion, I'm fully loaded. Don't ever I am just a drop in the ocean. You sort of don't know where to act, babe. Need some money in the city where the bags at. Took her out of work and now she never going back to it. Said it feels better when you come and put your hands on it. Oh yeah. Don't have no money so you spending mine. Back to LA and now we going up. Came from the back and now we in the fun. Still in the club and now you know we letting time fly. Can't stop, won't stop, hit the skyline while everybody else flies. వర్కౌట్ అయితే నిజంగా నార్మల్గా అనుకుంటున్నా కానీ నార్మల్గానే చేసిన. ఎందుకంటే మనం అంత యాక్టివ్గా లేము. వర్కౌట్ చూస్తుంటే వెనకాల నుంచి దొంగ దొంగ చూస్తుండే వర్కౌట్ చేస్తుంటే. నేను వర్కౌట్ చేసినాక పంపులో మాత్రం తగ్గేదే లేదంటుంది నా మజిల్ అయితే. చూస్తారు కదా, వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసిన. సో మళ్ళీ పైకి అయితే ఎక్కుతున్నా. సో ఇది ఇట్లా ఉంటుంది ఇక మొత్తం అప్ అండ్ డౌన్, పైకి కిందికి పైకి కిందికి రోజుకి ఒక 10 సార్లు దిగుతూనే ఉంటా. ఈ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల మన గొంతు అయితే కొద్దిగా పోయింది. సో ఇప్పటికే 3 days అయింది. ఒక 1 week టైం పడుతుంది, అప్పటికి సెట్ అయిపోతుంది మేబీ. సో ఈ వెదర్ చేంజ్ అవ్వడం వల్ల నిజంగా బాడీ అనేది సహకరిస్తలేదు. ఎస్, మీరు చూస్తున్న నిజమే. నేనైతే చికెన్, ఎగ్స్ అనేది తినట్లేదు. ఇక మనకు ఫీవరిష్గా ఉన్నప్పుడు చికెన్ అనేది అసలు తినద్దు మనం. అందుకే జస్ట్ నార్మల్ ఫుడ్ అయితే తీసుకున్నాను నేను. బ్లాకీ దాదా దాదా దాదా.
నీ ఏమైందిరా అట్లున్నావు డల్గున్నావు? తిందా అన్నం తినలే? సరే మళ్ళీ బాయ్, వస్తా. ఎస్ గైస్, యాక్చువల్ నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని నేనైతే ఇంటికైతే వచ్చేసిన. సో నాకైతే ఒక ఒక 3 డేస్ నుంచి అయితే కొద్దిగా హెల్త్ అనేది బాగాలేదనమాట. మీకు నా వాయిస్ వింటే అర్థమవుతుండొచ్చు. సో పర్లేదని చెప్పి ఒక 3 డేస్ అయితే ఒక 2 డేస్ అయితే రెస్ట్ ఇచ్చేసిన, వర్కౌట్ చేయకుండా జిమ్కి అయితే స్కిప్ చేసిన. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు బాడీ అనేది అట్లా రెస్ట్ కోరుకుంటూ ఉంటుంది. సో ఆ మూమెంట్లో మనం ఏం చేయాలంటే బాడీకి రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట. ఒక 2 డేస్ రెస్ట్ ఇచ్చేసినాం అనుకో అంతా సెట్ అయిపోతుంది. సో బ్యాక్ టు నార్మల్ అయిపోతుంది. నార్మల్ అయినప్పుడు లైట్గా స్టార్ట్ చేయాలి వర్కౌట్ అనేది. అంటే వెంటనే మనకు తగ్గిన వెంటనే హ్యూజ్గా స్టార్ట్ చేయకుండా, అంటే ఎక్కువ వెయిటేజ్ కొట్టకుండా మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలన్నమాట, డే బై డే. సో దాని ద్వారా ఏమవుతుందంటే మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే సడన్గా వెయిట్ వేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీకి కూడా అంత మంచిది కాదు. సో ఫీవర్ అనేది మళ్ళీ తొందరగా అటాక్ అవుతుంది అనమాట. సో మీలో కొంతమందికి అయితే ఒక డౌట్ అయితే రావచ్చు, ఏంటంటే మనకు హెల్త్ బాగాలేనప్పుడు ఫీవర్ కానీ ఏమైనా కోల్డ్ కానీ వచ్చినప్పుడు మనం వర్కౌట్ అనేది చేయాలా ఆపేయాలా అని చెప్పి. సో లైట్గా హెల్త్ బాగాలేనప్పుడు వర్కౌట్ లైట్గా చేస్తే పర్వాలేదు. కానీ మీకు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అయ్యి ఎక్కువ, అంటే ఫీవర్ కానీ ఎక్కువ కోల్డ్ కానీ ఎక్కువ వచ్చినప్పుడు సో నన్ను అడిగితే మీరు రెస్ట్ తీసుకోవడమే మంచిదని చెప్తాను. సో ఇంకొక విషయం అందరూ అడిగేది ఏంటంటే మనం 2 డేస్ మనం కంటిన్యూగా వర్కౌట్ చేసి కంటిన్యూగా ఎన్ని రోజుల నుంచి డైట్ అంతా మెయింటైన్ చేసి ఒక 2 డేస్ వర్కౌట్ చేయకపోతే మన మధ్యలో మొత్తం లాస్ అయినట్టు, అంటే మనం సన్నగా అయిపోయినట్టు, మొత్తం పీక్ అయినట్టు బాడీ మొత్తం అట్లా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని చూసి అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఎట్లా అంటే అది ఇన్ని రోజుల నుంచి చేసిన వర్కౌట్ నేను ఇంత కష్టపడి చేసిన కదా, అండ్ మరి నా మజిల్ లాస్ అయింది, నేను వెయిట్ లాస్ అయినాను అని చాలా అంటే మిత్లో ఉంటారనమాట. అంటే 2 డేస్కి మొత్తం దిగిపోతుందా అన్న ఆలోచన చేస్తూ ఉంటారు. సో అలా ఏమి ఉండదు, మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం ఫీవర్గా ఏమైనా సిగ్గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం మైండ్ సెట్ కూడా, మన ఆలోచించే విధానం కూడా అంటే చేంజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఆ 2 డేస్లో మనం డైట్ మెయింటైన్ చేయము, వర్కౌట్ చేయము కాబట్టి మనకు కొద్దిగా ఫ్యాట్ లాస్ అయినట్టు, సో కొద్దిగా చిక్కిపోయినట్టు సో అలా కనిపిస్తాం అనమాట. సో దాని ద్వారా మనం ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు సిక్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనం అలానే ఉంటాం, యాక్టివ్గా ఉండలేము. సో దానికి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఆలోచిస్తున్న విధానంగా అయితే ఏముండదు. మన మన మజిల్ అయితే ఎలాంటి లాస్లో ఉండదు. ఎందుకంటే మన మజిల్ ఏం లాస్ ఉండదు. మనకు కొద్దిగా బాడీ వీక్గా అనిపిస్తుంది కాబట్టి అలా అనిపించవచ్చు. సో ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట. సో అందుకే ఇది క్లారిఫై చేస్తున్నా వాళ్ళందరి కోసం. ఇంకో విషయం ఏంటంటే నేనైతే ఇంట్లో చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నా సిస్టమ్ అనేది సెటప్ చేద్దామని చెప్పి. ఆల్రెడీ సెటప్ ఉంది మా ఇంట్లో సిస్టమ్, కానీ నేను ప్లగ్గింగ్ అనేదాన్ని కొద్దిగా దూరం ఉందన్నమాట. సో నేనేమనుకుంటున్నా దీనికి సెటప్ చేద్దాంలే, కొద్ది సిస్టమ్తో కొద్దిగా మనకు వర్క్ ఉంటుంది. సో అట్లా అని చెప్పి సిస్టమ్ సెట్ చేద్దామని అనుకుంటున్నా, కానీ కుదురుతలేదు. ఇది ప్లేస్ మొత్తం ఆక్యుపై చేసేసింది. ఇది ఒక 3 డేస్ వర్కౌట్ చేయకపోతే ఎట్లుందంటే మొత్తం డిఫరెంట్గా ఉంది. ఎట్లా అంటే ఆ డంబుల్ కొత్తగా, రాడ్ కొత్తగా, ఆ మిషన్ కొత్తగా అనిపిస్తుంది 3 డేస్కే. నిజంగా ఇది చాలామందికి అనుభవం అయి ఉండొచ్చు. ఒక 3 డేస్ 4 డేస్ వర్కౌట్ చేయకపోతే మొత్తం స్టార్టింగ్ నుంచి చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో సేమ్ ఫీలింగ్ అనమాట నాది కూడా. నేనే జస్ట్ ఒక 2 డేసే చేయలేదు వర్కౌట్, అయినా సరే అట్లా ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈ ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే మనకు ఏదైనా ఇష్టమైన పని మనం కొద్ది రోజులు చేయకపోతే మళ్ళీ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాం చూడండి. సో అప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సీ యూ. బాయ్.